హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది నిన్న తీసిన వ్లాగ్ అండి. పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే నిన్న పూజ అయిన తర్వాత ఇంకా ఫీవర్ ఎక్కువైపోయింది. అసలు ఇంకా కళ్ళు తెరవలేనంత దీనిగా ఫీవర్ వచ్చింది. ఇంకా అలాగా కొత్త మోసు కదా అని ఓపిక తెచ్చుకొని అలాగా చేశాను. బయట అయితే గుమ్మం పచ్చగా ఉండాలి కదా అని ముగ్గులు అవి పెట్టి మామిడి కొమ్మలు తోరణాలు కట్టి ఇంకా మామిడికాయలు అవి కట్టి పూలదండలు కట్టి గుమ్మానికి ఇంకా గబగబాలాడుతూ కొద్దిగా పాయసం చేసి ఇంకా ఉగాది పచ్చడి చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అలాగే ఇంకా ఎలా పడుకున్నానో నాకే తెలియదండి. మీరు ఎలా జరుపుకున్నారు? ఉగాది బాగా జరుపుకున్నారా? ఈ సంవత్సరం అంతా మనం అందరం కూడా హ్యాపీగా ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని భగవంతుడిని అయితే కోరుకుంటున్నానండి. సో ఈరోజు బ్లాగ్ అయితే నిన్న బ్లాగ్ అయితే చక్కగా ఈ విధంగా అయితే కాస్త ఓపిక లేకపోయినా కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేశానండి. సో నేను పెట్టిన ముగ్గు బాగుందా? బాగుంటే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. అమ్మవారికి ఈరోజు చక్కగా పూలమాల కట్టి అమ్మవారికి మాలేసి ఇంకా దేవుడికి శివయ్యకి వినాయకుడికి గణబాబుకి ఆ తల్లికి ఉగాది పచ్చడి పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకొని నా చేతులతో నేనే పూలమాలలను కూడా నాకు అలవాటండి. దేవుడికి ఎంత సేవ చేసినా అది ఎక్కడికి పోదు, ఏమంటారు? అందుకు బద్ధకం అనిపించుకోకుండా చక్కగా నా చేతులతో కట్టుకుంటానండి. మాల కట్టుకొని దేవుడికి వేస్తే అప్పుడే నాకు మనస్తృప్తి. సో ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటారు, లేదు ఉన్నవాళ్ళు పసుపు కుంకుమైనా కొనుక్కుంటారు, లేదంటే హోమ్ అప్లయన్స్ ఏవైనా కొత్త సంవత్సరం కాబట్టి హోమ్ అప్లయన్స్ అయినా కొనుక్కుంటారు. సో ఏదో ఒకటి కొనుక్కోవడం ఆనవాయితీ అండి ఈ కొత్త సంవత్సరంలో. నూతన సంవత్సరం అంటారు కదా, అందుకు ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ బాయ్.